ఆలయ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ప్రారంభమైందన్న విషయం అందరికీ తెలుసు. కానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఆలయ నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ఇతర వస్తువులు సిద్ధమైపోయాయి. అయోధ్యలో ఆ ప్రాంతాన్ని రామజన్మభూమి కార్యశాలగా పిలుస్తారు. అయోధ్యను సందర్శించడానికొచ్చే ప్రతి ఒక్కరూ ఆ కార్యశాలను సందర్శించకుండా తిరిగి వెళ్లరు. బండరాళ్లను అందమైన స్తంభాలుగా, ఆకృతులుగా మరల్చిన కార్యశాల అక్కడకు ప్రతి యాత్రికుడిని, భక్తుడిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆ కార్యశాలలో రూపుదిద్దుకుంటున్న శిలాకృతులపై TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కుడియార్ స్పెషల్ రిపోర్ట్. అవుతున్న శ్రీరామచంద్రుడి ఆలయానికి సంబంధించిన కార్యశాల ఇది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఈ కార్యశాల చాలా కాలం నుంచే ఇక్కడ అయోధ్యలో ఉంది. ఇక్కడే ఆలయానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా, అంటే ఆ మెటీరియల్ ఉపయోగించిన శాండ్ స్టోన్ ఏదైతే ఉందో ఆ శాండ్ స్టోన్తో తయారు చేసిన స్తంభాల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్న ఈ కార్మికులు, ఈ సిబ్బంది అంతా కూడా వాటికి పాలిష్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ డిజైన్లు, నిర్మాణం అంతా జరిగిన తర్వాత వీటన్నిటిని ఇక్కడి నుంచి ఆలయం నిర్మాణం జరుపుకుంటున్న రామజన్మభూమి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని అమరుస్తున్నారు నిర్మాణ సంస్థ. ముందే అనుకున్న ఒక డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రకారం. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు రాక ముందు నుంచే, అంటే కొన్నేళ్ల క్రితం నుంచే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన కార్యశాల పనిచేస్తూ వచ్చింది. ఒక ఆలయ నమూనాను తయారు చేసుకున్నారు. ఆ నమూనా ప్రకారం, ఆ డిజైన్ ప్రకారం అందుకు సంబంధించిన అవసరమైన మెటీరియల్ అంతా కూడా చెక్కి, రాతి మీద చెక్కి తయారు చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కొంత మనకి సెమీ ఫినిష్డ్, కొంత పూర్తిగా ఫినిష్ చేసినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఇవన్నీ ఇలా ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల దుమ్ము పట్టేసి వర్షానికి, ఎండకి, వీటన్నిటి కారణంగా కొంత రంగు మారిపోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతా దుమ్ము పట్టడం కారణంగా వాటి ఒరిజినల్ కలర్ కూడా పోయింది. అదే ఇటువైపు ఒక్కసారి తిరిగి చూస్తే గనక పాలిష్ చేసిన తర్వాత ఉన్న రంగు, పాలిష్ చేయకముందు దుమ్ము పట్టేసి మట్టి కొట్టుకుపోయిన పరిస్థితిలో ఉన్న రంగు, ఆ డిఫరెన్స్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఉన్న సిబ్బంది మెషినరీని ఉపయోగించి పాలిష్ చేస్తున్నారు, కొందరు మాన్యువల్గా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాలిష్ చేసే క్రమంలో దీని మీద చెక్కిన ఆకృతి ఏ కాస్త కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పాలిష్ చేసే క్రమంలోనో లేకపోతే చెక్కే క్రమంలోనో ఎక్కడైనా ఆకృతి దెబ్బతింది అని అంటే కనుక ఆ మొత్తం స్తంభం ఉపయోగించడానికి వీలు లేకుండా పోతుంది. ఎందుకంటే దీన్ని ఉపయోగించేదే ఒక ఆలయ నిర్మాణంలో. అలాంటి ఆలయానికి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు అన్నది జరగకుండా చూసుకుంటారు. ఇక్కడ కనిపించిన ఈ స్తంభాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ అయినవి కాదు. ఇక్కడ చూడొచ్చు ఒక ఆకృతి, స్తంభానికి ప్రతి స్తంభం మీద కూడా ఇలా దేవతామూర్తుల విగ్రహాలు వచ్చేలాగా. ఇక్కడ కనిపిస్తున్నది వినాయకుడు, గణేశుడు. ఇదే తరహాలో ఈ పైన కూడా ఒక ఆకృతి వస్తుంది చెక్కుకుంటూ వెళ్తాయి. అందుకనే ఇది సెమీ ఫినిష్డ్గానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ఆకృతి వస్తుంది. ఇలా ప్లెయిన్గా అయితే దాదాపు ఏ స్తంభాన్ని వదిలేరు. మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ వినాయకుడు వచ్చాడు, ఇక్కడ కూడా ఒక ఆకృతిని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ పైన కూడా సగం చెక్కిన, ఇటువైపు ఒకసారి చూస్తుంటే కనుక సగం చెక్కిన విగ్రహం కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో చెక్కితే ఇక్కడ కూడా ఒక దేవతామూర్తి ఆకృతి అన్నది తయారవుతుంది. ఇలా ఈ కార్యశాలలో తయారైన వస్తువులన్నిటినీ కూడా ఈ భారీ క్రేన్ ద్వారా, ఇటువైపు చూడొచ్చు, ఈ క్రేన్ని ఉపయోగించి వాహనాల్లోకి వాటిని జాగ్రత్తగా షిఫ్ట్ చేసి, ఎందుకంటే దీన్ని తరలించే క్రమంలో కూడా ఏ కాస్త డ్యామేజ్ జరిగినా మళ్ళీ అక్కడ ఆలయంలో ఉపయోగించడానికి ఆస్కారం ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఆలయం ఈ నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ కేవలం ప్రధాన ఆలయం కోసం మాత్రమే కాదు, ఆలయ కారిడార్లో భాగంగా ఇంకా చాలా నిర్మాణాలు జరపాల్సి ఉంది. ఈ ఆలయం 22కి ప్రధాన ఆలయం పూర్తయినా మిగతా ఆలయ కాంప్లెక్స్లో మిగతా భవనాల నిర్మాణానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి కార్యశాలలో పని కొనసాగుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం రామజన్మభూమి దగ్గర కూడా జరగాల్సిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఆ శిల్పాలను చెక్కుతున్న ప్రదేశం, ఇన్నేళ్లుగా చెక్కిన ప్రాంతం
పేరే కార్యశాల. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అయోధ్యను ఆలయం కట్టక ముందు నుంచి దర్శించుకోవడానికి వచ్చిన అనేక మంది భక్తులు ఈ కార్యశాలను కూడా ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళేవారు. ఇక్కడ తయారయ్యే వస్తువులతో ఆలయం నిర్మాణం జరుపుకోబోతుందన్న ఆశతోటి వారంతా కూడా చూసి ఈ ఆలయం నిర్మాణం అయ్యాక మళ్ళీ రావాలి అన్న ఒక సంకల్పంతో వారంతా కూడా తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన పరిస్థితినే మనం ఇన్నాళ్ళుగా చూస్తూ వచ్చాం. మొత్తానికి ఆ భక్తుల కోరిక నెరవేరుతోంది. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కాబోతుంది. మరికొన్నాళ్ళు వేచి చూస్తే మిగతా కాంప్లెక్స్ కూడా పూర్తయి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కుడియార్, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.